మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి కోర్టు రిమాండ్ విధించింది. గుంటూరులోని గోరింట్ల దగ్గర అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం రాత్రి 9 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి కోర్టు రిమాండ్ విధించింది. గుంటూరులోని గోరెంట్ల దగ్గర అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం రాత్రి 9 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని మాజీ మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. తమపై దాడులు చేసినా, జైళ్లకు పంపినా భయపడేది లేదని అన్నారు. వైసీపీ వైపే నిలబడి పోరాటం సాగిస్తామంటున్న మాజీ మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. పట్టణంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన దాడి జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జోగి రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ నివాసం పైన దాడి జరిగింది, ఎవరు చేస్తుంటారని మీకు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ స్వయంగా వారి మద్దతులో, వారి కనుసన్నల్లోనే నా ఇంటి మీద దాడి జరిగింది. బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ కుటుంబం మీద దాడి జరిగిందంటే నన్ను పెట్రోల్ బాంబులు వేసి హతమార్చాలని చెప్పేసి నా ఇంటిని తగలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూశాడు. చంద్రబాబు నాయుడు కొడుకు చూశాడు, రాష్ట్ర ప్రజలు చూశారు, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పిల్ల చేష్టలు మానుకు. ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా? ప్రజాస్వామ్యంలో నన్ను తగలబెట్టాలనో, నా ఇంటిని తగలబెట్టాలనో, నా కుటుంబాన్ని భయభ్రాంతులు చేయాలనో చూస్తే తగ్గేదే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వీడేదే లేదు. జగన్ అన్న ముఖ్యమంత్రి చేసేదాకా మీ మీద పోరాడుతూనే ఉంటాం. లోకేష్, మేము ఏదైనా మాట్లాడితే, మేము ఏదైనా విమర్శిస్తే స్పోర్టివ్గా తీసుకో, అంతేగాని దాడులు చేస్తావా?
ఇది దుర్మార్గం కదా. ఇవాళ ఏదో జోగి రమేష్ మీద దాడి చేసావు, నన్ను 83 రోజులు జైల్లో పెడితే నువ్వు రాక్షసానందం పొందినంత మాత్రాన భూమి గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడు మీ అయ్యి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండలేడు, ఎప్పుడు నువ్వు మంత్రిగా కూడా ఉండలేవు. భూమి గుండ్రంగానే ఉంటుంది ప్రజాస్వామ్యంలో. కింద పడతా ఉంటారు, మీద పడతా ఉంటారు, అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం. అంత మాత్రాన మేము ప్రతిపక్షంగా మేము మాట్లాడిన మాటల్ని నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప మా మీద దాడులు చేస్తావా? నన్ను మట్టు పెట్టాలని, నా కుటుంబాన్ని మట్టు పెట్టాలని పెట్రోల్ బాంబులు వేస్తావా? దుర్మార్గం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తూ ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించిన పరిస్థితులు మీరు చూశారు. ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేవాళ్ళు పచ్చి దుర్మార్గులాగా వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఖండించమని చెప్పేసి మీ ద్వారా అభ్యర్థిస్తాం. సార్, అంటే మాజీ మంత్రులు ఇళ్ళకి అంటే రక్షణ లేకుండా వాళ్ళపైన దాడులు జరగడాన్ని ఏ విధంగా చూడాలి సార్? దీన్ని మమ్మల్ని భయపడంతులు చేయాలని చూస్తాం. మీరు ఏం చేసినా భయపడే ప్రసక్తే ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వీడే ప్రసక్తే ఉండదు. జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసేదాకా మా పోరాటం నడుస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలే తప్ప యొక్క పిల్లచాషలు చేయకూడదని చెప్పి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా చెప్పడం జరిగింది. తాను ఎన్ని దాడులు చేసినా, ఎన్ని జైలు పంపినా కూడా తాము వెనకడుగు వేసేదే లేదని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చేసుకునేంత వరకు కూడా తమ పోరాటం ఆగదని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు న్యూస్, తిరుపతి. మాజీ మంత్రి జోగి రమేష్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వరుసగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినటువంటి ఘటన మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడులకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, నిన్న అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగింది, ఈరోజు జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగింది. ఈ దాడులను మీరు ఎలా చూస్తూ ఉన్నారు? చాలా దారుణం సార్. ఇది ఒక రాక్షస పాలన. ఏదైతే జంగిల్ రాజు అని చెప్పన్నారో ఆ పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా భారతదేశంలో చూసుకుంటే బీహార్ని బాగా ఇటువంటి పరిపాలన కనబడుతుందని చెప్పంటారు. దాన్ని బీహార్ని తరలదనే విధంగా ఈరోజు కూటమి పరిపాలన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ జోగి రమేష్ గారి మీద 83 రోజులు తప్పుడు కేసులో రిమాండ్లో ఉంచారు. అయినా కానీ కసి చాలక అతను అయినా కానీ చెప్పిన మాట వినట్లేదు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అతను యాక్చువల్గా రేపు మార్నింగ్ కోర్టు వాయిదా ఉంది మొలకలపల్లిలో. అక్కడికి వెళ్తే ఇంట్లో తను లేని టైంలో ఇంటికి వెళ్ళి చాలా దారుణంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు అయిపోయే విధంగా తెలుగుదేశం జెండాలు పట్టుకొని రాళ్లు పెట్టి ఇసిరేసి, కర్రలు పెట్టి అద్దాల బావులు కొట్టి, పెట్రోలు కిరసనాయిలు సీసాలు తీసుకొచ్చి ఇళ్లలో ఇసిరేయడం అంటే ఏ విధమైన మెసేజ్ ఈ రాష్ట్రంలో వెళ్తుంది అంటే రాక్షస పరిపాలన ఇక్కడ జరుగుతుంది. నేను దానికి చెప్తే ఇప్పటికి ఆల్రెడీ మొన్న విడుదల రజనీ గారి మీద రోడ్డు మీద దాడి చేయడం కానివ్వండి, నిన్న అంబటి రాంబాబు గారి మీద రోడ్డు మీద దాడి చేయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి మొత్తం ఇల్లంతా కూడా ధ్వంసం చేసేయడం, నిప్పు పెట్టడం, కార్లు మొత్తం కూడా నాశనం చేయడం, వీటన్నిటి చూసి మళ్ళీ అంబటి రాంబాబు గారి మీద మళ్ళీ తిరిగి కేసు కడుతున్నారు. మళ్ళీ దాని మీద ఈరోజు జోగి రమేష్ గారి మీద పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది పూర్తిగా కూడా విఘాతం అయిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిపాలనలో పూర్తిగా కూడా విఫలమైపోయింది. అందుకనే రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావాలి, కేంద్రం ఇన్వాల్వ్ కావాలి. ఈ రాష్ట్రాన్ని భద్రతపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఏమంటారు? సార్, ఒక్క మాట మీరు ఒక్కసారి గమనిస్తే అయ్యన పాత్రుడు గారు మాట్లాడిన కానివ్వండి, అతను ఎవరు పట్టాభి మాటలు కానివ్వండి, అసలు అంత దాగదేంది సార్. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి, మక్కలు తీసేస్తాను, ఈ చేతులకు రేఖలు లేకుండా చేస్తాను, ఇన్ని మాట్లాడిన వ్యక్తులు మరి వీళ్ళు మాట్లాడినప్పుడు మరి అప్పటికి మరి లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది. ఆ రోజు మాటలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నే మీరు అడగకూడదని చెప్పనే విధంగా అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని అడగకూడదు, మీరెవరు అడగడానికి, అడిగితే మీ మీద దాడులు చేస్తామంటే ఇక పరిపాలన ఎందుకు అవుతుంది? పూర్తిగా కూడా శాంతి భద్రతలు అనేది ఆంధ్ర రాష్ట్రంలో క్షీణించిపోయినాయి. పోలీసు వ్యవస్థ అనేది హుజూర్ అనే విధంగా తప్ప పోలీసు వ్యవస్థ అనేది ఎక్కడ కూడా రక్షణ కల్పించడంలో విఫలమైపోయింది. ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు కాపాడే
అర్హత కానీ చంద్రబాబుకు లేదు కాబట్టి మేము రాష్ట్రపతి పాలనకి మేము డిమాండ్ చేస్తున్నాం. సో అంటే నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కావచ్చు, ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు, ఇంకా కొంతమంది మీద కూడా వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ దాడుల నేపథ్యంలో మీరు పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఎలాంటి పిలిపిపోబోతున్నారు? రెండోది, మీరు పార్టీ పరంగా ఈ దాడులకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన మెసేజ్ ఇస్తారు. మా అందరికీ కూడా అండగా ఉంటారు. ఎవరైతే ఈరోజు అంబటి రాంబాబు గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, ఇతర ఇబ్బందులు పడతారో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు కింద కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కళ్ళం తోడుగా ఉంటాం. ఏదో ఇవాళ కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పని తప్పుకునే ఎవరు కూడా చేయరు. 100కు 100 వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో 2.0 గ్యారంటీ చూస్తారు. మొత్తంగా ఈరోజు మాజీ మంత్రులపైన జరుగుతున్న సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతోందని, ఇది జంగిల్ రాజ్కు నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు. ఆ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు. ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం మీ భ్రమే అని, ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. మేము నడవాలమ్మా ఇక్కడ అవి వచ్చి మనకు నడుస్తాయి నడవండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ జరిగింది. దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 2వ ఫ్లోర్లో సిట్ బృందం కేసీఆర్ ను విచారించింది. మధ్యాహ్నం 3:10 సిట్ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. 4:50 పాటు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు అధికారులు. where the line of questioning seems to be very direct and where we where రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులే తప్ప ఆధారాలు లేవన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో
పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి, మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవ కౌన్సిలర్ స్థానం దక్కింది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి గోడాల మానస ఏకగ్రీవంగా కౌన్సిలర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయానికి కారణం అదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోడాల జ్యోతికృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వచ్ఛందంగా తన నామినేషన్ను ఉపసంహరించుకోవడం. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సేవలను ప్రశంసించారు. ఈ ఏకగ్రీవ విజయం మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుత తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక కీలక మైలురాయిగా నిలుస్తోంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవ కౌన్సిలర్ స్థానం దక్కింది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి గోడాల మానస ఏకగ్రీవంగా కౌన్సిలర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయానికి కారణం అదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోడాల జ్యోతికృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వచ్ఛందంగా తన నామినేషన్ను ఉపసంహరించుకోవడం. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సేవలను ప్రశంసించారు. ఈ ఏకగ్రీవ విజయం మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుత తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక కీలక మైలురాయిగా నిలుస్తోంది. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఇందూర్కు చెందిన బీఆర్ఎస్ యువనేత పటేల్ ప్రవీణ్ కుమార్ 3 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. అయితే ఆత్మహత్య యత్నం తర్వాత ప్రవీణ్ వద్ద 3 పేజీల సూసైడ్ నోట్ లభించడంతో సన్నిహితులు బీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవస్థానం దుకాణాల సముదాయంపై అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు ద్వారా స్టేట్మెంట్ తీసుకొచ్చారు ప్రవీణ్. దీంతో కేసు వాపసు తీసుకోవాలని ప్రవీణ్పై అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు ప్రవీణ్ కుమార్ భార్య తెలిపింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రవీణ్ పటేల్ మరణం తీవ్ర రాజకీయ దుమారం లేపే అవకాశం ఉంది. ఆయన మరణానికి బాధితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వీరశైవ సమాజం సభ్యుడే కాదు, వీరశైవ యువదల్ వ్యవస్థాపక అధ్యక్షులు వాళ్ళు, మాకు చిన్ననాటి మిత్రుడు. తను ఎప్పుడు కూడా వీరశైవ యువదలని కాకుండా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఈరోజు అకాల మరణం చెందిండు. అతన్ని ఒక సమాజం కాకుండా తాండ్రు మొత్తానికి అతనికి స్నేహితులు ఉన్నారు. అతని చావుకి కారణమైన ప్రతి వ్యక్తులకు అతనికి ఏమైంది ఏం లేదు అని ఇంతవరకు తెలియదు. ఎవరైతే అతని చావుకు బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని వీరశైవ సమాజం నుంచి, వీరశైవ యువతల నుంచి, వాళ్ళ మిత్రబృందం నుంచి నేను కోరుతున్నా. మా ఆయన చనిపోయాడు. ఇంట్లో ఎటువంటి టార్చర్ లేదు. మాది నా భర్త రాముడు, నేను సీత, నా పిల్లలు లక్ష్మణుల లేక మా ఫ్యామిలీని చూసి ఓర్వక ఆయన టార్చర్ పెట్టిండ్రు. మానసికంగా, శారీరకంగా అన్నిటికీ వచ్చేది. ఇప్పుడు నా భర్తను తెచ్చిండప్ప. నా మొగనికి బాధ పెట్టిన వాళ్ళంతా నా భర్తను తెచ్చిండప్ప. నా పిల్లలకు తండ్రి ఎడికి తెచ్చిండు. మీకు కూడా ఫ్యామిలీ లేవా? మీరు కూడా లేరా? మీకు పిల్లలు లేరా? ఇంతగానం టార్చర్ ఎవరు పెట్టారు ఆయనకు?